హాయ్ ఫ్రెండ్స్, ఉమెన్ స్టెప్ అనే నా ఛానల్కి స్వాగతం. ఫ్రాక్స్ ఎలా మెజర్ చేయాలో చూద్దాం. ఏ సైజు వరకు ఎలా మెజర్ తీసుకోవాలో అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపు పిల్లలకి వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనకి టోటల్ 8 అయితే మనం హాఫ్ మడత మీద పెట్టినప్పుడు మనకి 4 ఇంచెస్ వస్తుంది. సో నెక్ వచ్చేసి వీళ్ళకి నెక్ విడ్త్ వచ్చేసి 1.5 అయితే సరిపోతుంది. ఇంకా అంతకు మించి ఎక్కువ వద్దు, ఎందుకంటే భుజాలు జారిపోతాయి. తర్వాత వీళ్ళకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 4.5 తీసుకుంటే సరిపోతుంది. తర్వాత యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఫ్రాక్ లెంత్ ఇప్పుడు వచ్చేసి 24 వచ్చింది అనుకోండి, దాంట్లో -6 తీసుకోవాలి. 6 మైనస్ చేసిన తర్వాత మిగిలింది మనకి కింద నడుం భాగం నుంచి కిందికి వస్తుంది. సో యోక్ పార్ట్ వచ్చేసి మనం 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపు పిల్లలకి ఇలా మెజర్ చేసుకోండి. ఫ్రాక్స్ మనకి బాగుంటాయి, చూడటానికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ మనకి యోక్ పార్ట్ అనేది నీట్గా ఉంటేనే ఏ ఫ్రాక్ అయినా చూడటానికి బాగుంటుంది. తర్వాత వచ్చేసి 1 to 4 ఇయర్స్ వాళ్ళకి ఎలా తీసుకోవాలంటే, వీళ్ళకి వచ్చేసి షోల్డర్ వచ్చేసి 8 లేదంటే 9 ఇంచెస్. కొంతమంది పిల్లలు సన్నగా ఉంటారు, కొంతమంది పిల్లలు లావుగా ఉంటారు. సో సన్నగా ఉండే వాళ్ళకి 8 ఇంచెస్ సరిపోతుంది. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి 4 ఇంచెస్, అంటే మడత మీద వచ్చేసి 4 ఇంచెస్ అండ్ 4.5 సరిపోతుంది. వీళ్ళకి వచ్చేసి నెక్ దగ్గర 1.5 లేదంటే 1.35 ఇంచులు ఇలా పెట్టుకుంటే మనకి నెక్ విడ్త్ అనేది సరిపోతుంది. ఇంకంతకు మించి ఎక్కువ అనేది బాగుండదు. తర్వాత వీళ్ళకి ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం ఇలా తీసుకోవాలి, 4.5 లేదంటే 5 ఇంచెస్ సరిపోతుంది. స్లీవ్లెస్ కావాలి మాకు అనుకుంటే కొంచెం మనం ఇదనేది తగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత యోక్ పార్ట్ దగ్గరికి వచ్చేలేకి ఇందాక చెప్పాను కదా, వీళ్ళకి వచ్చేసి మనం 25 అనుకుందాం ఫ్రాకు పొడవు. దానిలో నుంచి మనం ఇది మైనస్ తీసుకోగా మిగతాది కింది భాగానికి గుర్తుపెట్టుకోవాలి. యోక్ పార్ట్ ఇవనేది మెయిన్, అంటే నడుము వరకు మనం పెట్టుకునేవి 6, 7, 8 ఇంచెస్ మన పిల్లల పొడవును బట్టి ఇదనేది మనం మెజర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 4 to 8 ఇయర్స్ పిల్లలకి ఎలా తీసుకోవాలో చూద్దాం. వీళ్ళకి వచ్చేసి షోల్డరు 9 ఇంచెస్ తీసుకోవాలి. మనం స్లీవ్లెస్ అయినా లేదంటే స్లీవ్స్ పెట్టుకున్న 9 ఇంచెస్ అనేది వీళ్ళకి సరిపోతుంది. తర్వాత షోల్డర్ మనం ఫోల్డ్ చేసినప్పుడు మనకి 2 మడతలు తీసుకుంటాం కదా, 4.5 పెట్టుకోండి సరిపోతుంది. నెక్ వచ్చేసి 1.35 తీసుకోవాలి, సరిపోతుంది. 1.35, ఇంకా అంతకు మించి వద్దు, బాగుండదు కూడా. సో 1.35 అంటే మనకి నెక్ విడ్త్ సరిపోతుంది. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ సరిపోతుంది. తర్వాత యోక్ పార్ట్ యాజ్ యూజువల్ మనం తీసుకున్న పొడవులో నుంచి ఇది మైనస్ చేసుకోవాలి, కాబట్టి మనకి ఇది వచ్చేసి 8 to 9 ఇంచెస్ నడుము భాగం, మిగతాది వచ్చేసి పొడవు. మనకు వచ్చేసి పొడవు వచ్చేసి మనం ఎంత తీసుకుంటాం అనేది కొంతమంది మోకాళ్ళ వరకు, ఇంకా అంతకు మించి కిందికి. సో నేను ఊరికన ఇలా చూపించానంతే. మీ పొడవును వచ్చిన దాంట్లో నుంచి ఇది మైనస్ చేసి దీని దగ్గర నుంచి నడుము కింది భాగం ఇది అనేది పెట్టుకోవాలి. ఇది మెయిన్, ఇదొకటి, ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 కరెక్ట్గా వస్తేనే మనకి ఫ్రాక్ అనేది నీట్గా చూడటానికి బాగుంటుంది. సో ఈ 2 గుర్తులు మాత్రం ఖచ్చితంగా మనకి గుర్తుండాలి. తర్వాత వచ్చేసి 9 to 12 ఇయర్స్కి వచ్చేలేకి షోల్డర్ వచ్చేసి 10 to 11 ఉంటుంది, కానీ మనకి సరిపోతుంది. 10 ఇంచెస్ ఎక్కువ అవుతుంది, 9 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. అది పర్సనాలిటీని బట్టి, కొంతమంది బొద్దుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, కాబట్టి అలా పర్సనాలిటీని బట్టి పెట్టుకుంటే సరిపోతుంది. సో హాఫ్ ఫోల్డ్ మీద 5 ఇంచెస్, నెక్ వచ్చేసి 2 ఇంచెస్, అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్. అలాగే యోక్ పార్ట్కి వచ్చేలేకి పిల్లల హైట్ ఉంటారు కదా, కొంతమంది హైట్ ఉంటారు 9 ఇయర్స్ అయినా, కొంతమంది పొట్టిగా ఉంటారు. పొట్టిగా ఉన్నారనుకున్న వాళ్ళకి 9 సరిపోతుంది. ఇంకొంచెం హైట్ ఉన్నవారు అనుకున్నప్పుడు మనం 10 to 11 పెట్టుకుంటే దీనికి సరిపోతుంది. ఇక పొడవు వచ్చేసి మనం దీంట్లో తీసేసుకోవాలి, 30 ఇంచెసా లేదంటే 35. 35లో నుంచి మైనస్ ఈ యోక్ పార్ట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఇది మన చాయిస్, ఈ లెంత్ అనేది. సో
నెక్స్ట్ వచ్చేసి 12-15 ఇయర్స్ వాళ్ళకి, వీళ్ళకొచ్చేసరికి మనకి సన్నగా ఉంటారు కొంతమంది, కొంతమంది లావుగా ఉంటారు కాబట్టి వీళ్ళల్లో కూడా మనం ఇలా మెజర్ చేసుకోవాలి 10-11 అనేది. సో హాఫ్ ఫోల్డ్ మీద 5, 5.5. నెక్ విడ్త్ వచ్చేసి వీళ్ళకి 2 ఇంచెస్ అనేది సరిపోతుంది. తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి మనకి 11 తీసుకున్న వాళ్ళకొచ్చేసి 5.5, 10 తీసుకున్న వాళ్ళకొచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. యోక్ పార్ట్ వచ్చేసి 11 ఇంచెస్, 12 ఇంచెస్, 13 ఇంచెస్ వీళ్ళ హైట్ని బట్టి మనం వీళ్ళకి తీసుకోవాల్సి వస్తుంది. సపోజ్ 35 వచ్చారనుకోండి 11 ఇంచెస్, 35 కంటే ఎక్స్ట్రా ఉందనుకోండి లెంత్, ఫ్రాక్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్. ఇలా మనం కింద లెంత్ని బట్టి కూడా ఈ యోక్ పార్ట్ని మనం మెజర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి 15 ఇయర్స్ టు ఇంకా అబోవ్ ఏజ్ వాళ్ళకి షోల్డర్ అనేది మనం టోటల్ 12 ఇంచెస్ తీసుకోవాల్సి వస్తుంది. 11 ఇంచులు, 11.5 ఇవి వచ్చేసి సన్నగా ఉండే వాళ్ళకి, మిగతా వాళ్ళకి వచ్చేసి 6 ఇంచెస్ మనకి సరిపోతుంది. తర్వాత వచ్చేసి వీళ్ళల్లో కూడా సన్నగా ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 2 ఇంచెస్, లావుగా ఉండే వాళ్ళకి 2.5 అనేది మనం నెక్ తీసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5, 5.5 అయితే సరిపోతుంది. ఇంక అంతకంటే ఎక్కువ వద్దు, అంతకంటే తగ్గించకూడదు. అప్పుడు మనకి ఆర్మ్ దగ్గర పట్టేసినట్టు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి యోక్ పార్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ మనము పొడవును బట్టి ఈ యోక్ పార్ట్, కొంతమంది హైట్ ఉంటారు, పొట్టిగా ఉంటారు కాబట్టి ఇప్పుడు 40 వచ్చిందనుకోండి 13 ఇంచెస్, ఇక 40 అబోవ్ 14, మ్యాక్సిమం ఈ ఏజ్ అబోవ్ వాళ్ళకి వచ్చేలేకి 55 అనేది లాస్ట్ లెంత్, అంతకంటే ఇంకెవరు పొడవు ఉండరు. సో అంత పొడవున్న వాళ్ళకి వచ్చేసి మనం 16 సరిపోతుంది. సో మనం ఇలా మెజర్ చేసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా కానీ ఫ్రాక్ అనేది మనం నీట్గా కుట్టుకోగలుగుతాము. మనం మెజర్మెంట్స్ మనం కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా ముఖ్యం కాబట్టి ఇలా మెజర్ చేసుకొని మీ ఫ్రాక్స్ అనేది మీ పిల్లలకు కానీ లేదంటే మీకు కానీ స్టిచ్ చేసుకోండి. ఫ్రాక్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ వీడియో నచ్చితే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.